సువర్ణ గారు అమరావతి ఖ్యాతిని ఖండాంతరాలు దాటించారు జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం మీద. ఈ సోలార్ ఏదైతే పవర్ కి సంబంధించిన అంశం ఏదైతే ఉందో ఈ రోజు న్యూయార్క్ కోర్టులో కేసు ఫైల్ అయిన నేపథ్యంలో ఎలా చూడాలంటారు? అసలు ఎందుకు అంత ఇప్పటికే ఆర్థిక నేరాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక నేరాలకు సంబంధించి ఒక స్టడీ కేసుగా తీసుకుంటున్న సందర్భంలో ఇప్పుడు మరొక ఆర్థిక నేరం, అది కూడా ఖండాంతరాలు దాటి. నమస్తే అండి. ఈరోజు ప్రతి భారతీయుడు సిగ్గుతో తలంచుకునే రోజుగా నేను భావిస్తున్నాను. అభివృద్ధిలో ఏదో ఒక రంగంలో అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకోవటం అనేది జనరల్గా ప్రతి దేశానికి ఏదో ఒక సంఘటన జరుగుతుంది. అలా భారతదేశానికి సంబంధించి విభిన్న సంస్కృతులతో విభిన్న పాలసీ మ్యాటర్స్ అండ్ సోషల్ కనెక్టెడ్ మ్యాటర్స్ ఎన్నో అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకునేవి ఉన్నాయి. బట్ టుడే ఎంటైర్ వరల్డ్ ఒక అవినీతి భారీ స్థాయిలో ఖండాంతరాలు దాటి జరిగింది అని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్గా ఈరోజు ఆంధ్రప్రదేశ్ మిగలటం అనేది చాలా 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 బాధాకరమైన విషయంగా మనం చెప్పుకోవచ్చు. బట్ ఇక్కడ నేను ఒకటి అడగదలుచుకున్నానండి. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యే నాటికే 1,00,000 కోట్ల కుంభకోణాన్ని ఎదుర్కొన్నారు. 1,00,000 కోట్ల కుంభకోణాల ఆరోపణలు, ప్రత్యారోపణలు, వాదనలు, ప్రతివాదనలు, వాయిదాలు, కోర్టు ప్రొసీడింగ్స్, ఈడీ అటాచ్మెంట్స్, సిబిఐ, సిఐడి, అందరూ అంటే ఇన్వెస్టిగేషన్ ఆర్గనైజేషన్స్ ఎన్ని ఉన్నాయో అవన్నీ ఇన్వాల్వ్ అయినటువంటి కేసులో ముద్దాయిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 కోట్ల కుంభకోణాన్ని ఫేస్ చేస్తూనే ఎన్నికల్లో సీఎం అవడం అనేది ఇంకా ఆశ్చర్యకరమైన విషయంగా నేను చెప్పదలుచుకున్నాను. అంటే ఇక్కడ భారతదేశంలో మన చట్టాలు ఎంత వీక్గా ఉన్నాయి అనే మాట నేను వాడకూడదు. యాజ్ ఎ లాయర్ ఐ షుడ్ నాట్ యూజ్ దిస్ వర్డ్. బట్ నేను చాలాసార్లు జస్టిస్ డిలేడ్, జస్టిస్ డినైడ్, న్యాయం ఆలస్యం అయితే న్యాయాన్ని తిరస్కరించినట్లే అనే ఒక సేయింగ్ ఏదైతే ఉందో అది నిరంతరం కొనసాగుతూ ఉండడం అనేదానికి ఈరోజు ఇండియా ఒక ఉదాహరణగా మిగిలిపోతుందనేది నేను చాలా చాలా బాధపడుతున్న విషయం ఒక అడ్వకేట్గా. ఇన్ని లక్ష ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన ఒక 1,700 కోట్ల రూపాయల విలువైనటువంటి ఈ సోలార్ పవర్కి సంబంధించిన ఆరోపణ ఏదైతే ఉందో దానిలో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జగన్ అనే ముద్దాయి, అదానీ అనే ఆయన, అందులో ఐఎమ్ సో సారీ మోడీ గారు మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉందా అనే క్వశ్చన్ మార్కుతో వార్తలు రావడం అనేది విచారించదగ్గ విషయంగా నేను చెప్పదలుచుకున్నాను. సో ఇన్ కంటిన్యూయేషన్ వాట్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ ఈజ్, ఈరోజు 3 days బ్యాక్ మోడీ గారి స్టేట్మెంట్ ఒకటి చూశాను. నీరవ్ మోడీని, లలిత్ మోడీని మాకు అప్పచెప్పండి అని చెప్పేసి ఎక్కడైతే లండను ఇంకా వెస్ట్రన్ కంట్రీస్లో తిరుగుతూ ఉన్నారో ఆ ప్రెసిడెంట్స్ని మోడీ గారు అడగడం, మాకు అప్పగించండి అని అడగడం. అదే సమయంలో యుఎస్లో ఒక వివాదం చెలరేగడం అవినీతి ఆరోపణలకు సంబంధించి, అందులో మోడీ గారి పేరు దగ్గర నుంచి జగన్ దగ్గర నుండి అదాని దాకా కనెక్ట్ అయిన ఒక విషయాన్ని బయటికి తీసుకురావడం అనేది ఈరోజు ఒక వివాదాస్పదమైన విషయమే కాకుండా దాని మీద పెద్ద చర్చనీయాంశంగా మారటం అనేది ఈరోజు అందరినీ కలవర పెడుతున్న విషయంగా నేను చెప్పదలుచుకున్నాను. సో నేను ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. క్లింటన్ 2nd టైం ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్గా పోటీ చేసేటప్పుడు నేను యుఎస్లో ఉన్నాను. అక్కడ ఎలక్షనీరింగు, ఎలక్షన్ సిస్టము ఎలా ఉంటుంది అనేది నేను గమనించినప్పుడు ప్రెసిడెంట్ క్యాండిడేట్స్ ఇద్దరు ప్రజల ముందుకు వచ్చి ప్రశ్నలు వేస్తే ప్రశ్నలకు సమాధానాలు చెప్పే ఒక జడ్జిమెంట్ ఇచ్చే డేగా తీసుకొని వాళ్ళు ఇచ్చే సమాధానం మీద ఎలక్షన్కి వెళ్ళడం అనే చక్కటి సిస్టమ్ అక్కడ ఉంది. ఆ రోజు ఇద్దరు ప్రెసిడెంట్స్ నిలబడి కొన్ని ప్రశ్నలకి సమాధానం విద్యార్థుల్లాగా చెప్పడానికి సిద్ధమయ్యే పద్ధతిలో వాళ్ళు ప్రిపేర్ అయ్యి జనం ముందుకు వస్తున్నారు అంటే ఏ ఆరోపణలు లేకుండా జాగ్రత్త పడి క్లీన్ చిట్తో వాళ్ళు అక్కడికి వస్తారనేది మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఏంటి, వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా, ఎంత ధనవంతులైనా, ఏ రంగం నుంచి వచ్చినా కూడా దేశం పట్ల వాళ్ళ కమిట్మెంటు, దేశ ప్రజలను కాపాడుకోవడం కోసం ఎంత అవినీతి రహితంగా ఉండాలి అనే దాన్ని క్లీన్ చిట్ చూయించుకొని ఆ డిబేట్కి వాళ్ళు వస్తారనే విషయాన్ని నేను చూశాను అమెరికాలో. ఈ పరిస్థితి దాకా మనం వెళ్ళాలంటే, భారతదేశం వెళ్ళాలంటే జరిగే పనేనా అని అడుగుతూ ఉన్నాను. అందుకని ఏంటంటే జైళ్ళలో ఉండి పోటీ చేయడం, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ పోటీ చేయడం, ఈవెన్ మర్డర్ కేసులో ఉన్న వాళ్ళు, అనుమానాస్పద పరిస్థితుల్లో జైళ్లలో మగ్గి ఉన్న వాళ్ళు పోటీ చేయడం, ఆర్థిక నేరగాళ్ళు పోటీ చేయడం, అసాంఘిక శక్తులుగా వ్యవహరించిన వాళ్ళు పోటీ చేయడం, దేశ భద్రతని భంగం కలిగించే రాజకీయాలలో
ఉగ్రవాద రాజకీయాలతో కూడా కనెక్షన్ ఉందా అని అనుమానపడే వ్యక్తులు కూడా రాజకీయాల్లో రావడం, వాళ్ళు పోటీ చేయడం, ఇవన్నీ భారతదేశ రాజ్యాంగంలో అని నేను అనను, భారతదేశ చట్టాల బలహీనతలో మనం చూస్తూ ఉండే అనేకమైన కేసులు. నేనేమంటున్నానంటే, మీరు పోటీ చేయడానికి వచ్చే ముందు మా మీద ఏం ఆరోపణలు లేవు అని చెప్పి ధైర్యంగా వచ్చే పరిస్థితి ఈరోజు భారతదేశంలో లేదు. అన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్నా కూడా జైలులో ఉండి కూడా పోటీ చేయొచ్చు అనే చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజల్ని ఇంకా 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 మోసపూరితమైనటువంటి సమాజంలోకి నెట్టేస్తున్నాయి అనేది మాత్రం నేను ఖచ్చితంగా బాధపడుతూ చెప్తూ ఉన్న విషయం. కాబట్టి కొత్త చట్టాలు రావాలి. ఇది ఎవరు తప్ప ఎవరు ఒప్ప అనే ఇప్పుడు మాట్లాడుకునే అంశం కాదు, ఒక నిమిషంలో మాట్లాడుకునేది, ఒక గంటలోనో మాట్లాడుకునేది కాదు. ఇది మొత్తం దేశవ్యాప్తంగా అల్లుకుపోయిన ఒక వలలాంటి దానిలో ఇరుక్కుపోయినటువంటి ఈ వ్యవస్థల్ని బయటకు తీసి స్వచ్ఛందంగా, స్వేచ్ఛగా, అవినీతి రహితంగా ప్రక్షాళన చేసుకొని ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే రాజకీయ రంగంలోకి, ప్రజా జీవితంలోకి రావాలనేది, దానికి సంబంధించిన చట్టాలు రావాలనేది నేను డిమాండ్ చేస్తున్నాను, నేను ఆశిస్తున్నాను. అది ఎప్పటికి జరుగుతుందో తెలియదు కానీ దీని మీద చర్చ మాత్రం జరగాలని నేను కోరుకుంటున్నాను. కానీ FBI అంటే దాదాపుగా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు ఊరికే ఏదో ఆకతాయితనంగా ఒక పేరు చెప్పరు కదా. కానీ ఈ రోజు ఏదైతే జగన్ సర్కార్ ఒప్పందం ఏదైతే చేసుకుందో, సుమారు 7,000 మెగావాట్ల విద్యుత్ ఒప్పందం, దీని వెనకమాల గోల్మాల్ జరిగిందని వాళ్ళు చెప్తుంటే, మీరు దాన్ని రద్దు చేయొచ్చు కదా అని చెప్పి ఇంత అజ్ఞానంగా ఈరోజు ఒక పేరుని నాని కానీ లేకపోతే ఒక అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళు కానీ మీరు రద్దు చేసేయండి అని మాట్లాడడానికి ఎలా చూడాలి? అంటే వాళ్ళ హయాంలో వాళ్ళు దాన్ని తీసుకోవడం ఎందుకు? ఇప్పుడు కొత్తగా కూటమి ప్రభుత్వం మీరు రద్దు చేయండి అని చెప్పి, ఇప్పుడు స్టేట్ వ్యవహారాలు మాట్లాడటానికి వాళ్ళకి అర్హత లేదండి. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎఫైర్గా మారిన విషయంలో అంబటి రాంబాబు, పేరు నాని గారు మాట్లాడటం అనే అంశాన్ని అసలు చర్చకు తీసుకురానే వద్దు. ఎందుకంటే వాళ్ళకి ఏం తెలీదు, తెలియకుండానే ఏదేదో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. వాళ్ళ గురించి కాసేపు పక్కన పెడదామండి. దిస్ ఈస్ వెరీ బిగ్ ఇష్యూ. ఇంటర్నేషనల్ ఇష్యూగా మారిన అంశాన్ని గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కానీ, CAA కానీ, ఇంకా లోకల్గా ప్రతి స్టేట్లో ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ ఇన్స్టిట్యూట్స్ కానీ, ఇతర దేశాల్లో వాళ్ళు వ్యవహరించే తీరికి, మన ఇండియాలో వ్యవహరించే తీరికి ఎక్కడ పొంతనే లేదనే విషయాన్ని మాత్రం చక్కగా ఓపెన్గా చెప్పేసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏమండి, 1,00,000 కోట్ల కుంభకోణంలో 11 సంవత్సరాలు పైబడి 12 సంవత్సరాలు ఒక 12 సంవత్సరాలు దాటిపోయి బెయిల్ మీద ఉన్నటువంటి ఒక నిందితుడు ఇప్పటికి కూడా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని అడుగుతున్నాడంటే, ఈజ్ ఇట్ నాట్ ది ఫాల్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్? ఐఎమ్ సో సారీ, I should not criticize the constitution, but కాన్స్టిట్యూషన్ కూడా 100కు పైగా అమెండ్మెంట్ జరిగిన విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. కాబట్టి ఏంటంటే దాని అవసరాన్ని బట్టి, సమస్య తీవ్రతను బట్టి, ప్రజా ప్రయోజనాలను బట్టి, ప్రజలకి మేలు జరగట్లేదు, అయితే గీతే ఇంకా నష్టమే జరుగుతుంది అనుకున్న పరిస్థితుల్లో కొన్ని వ్యవస్థల్లో జరుగుతున్నటువంటి అసాంఘిక చర్యలకి సంబంధించిన ఒక కొత్త చట్టాలను రూపొందించే విషయంలో అవసరమైతే రాజ్యాంగాన్ని కూడా సవరించాల్సిన అవసరం ఉందని, నేను అనివార్యంగా ఉందని నేను చెప్పదలుచుకున్నాను. కాబట్టి ఏంటంటే ఈరోజు రాజ్యాంగ సవరణ జరిగే విషయాల్లో లా అండ్ ఆర్డర్ అండ్ ది కరప్షన్ ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కొత్త చట్టాలు చేయాల్సిందిగా నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.